ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వాడే తండ్రి తండ్రి ఈ కుటుంబాన్ని పోషించేది. మాకు ఇప్పటికి ఇంకా ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇంట్లో కూడా ఉండాలనిపించట్లేదు డాడీ లేకుండా. ప్రస్తుతం హుజురాబాద్ దగ్గర ఉన్నాము. హుజురాబాద్ పట్టణ కేంద్రానికి చెందిన వకులాభరణం రమేష్ గారు రోడ్డు ప్రమాదంలో గత 4 రోజుల క్రితం మరణించడం జరిగింది. వారి యొక్క కుటుంబ పరిస్థితి, మిగిలిన వివరాలు వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం. రమేష్ గారు తండ్రి గారు ఉన్నారు మనతో, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నా పెద్ద కొడుకు పేరు రమేష్. ఆయన హఠాత్తుగా 22 చనిపోయి ఇంటి పెద్ద కొడుకు వాడు వాటికి మేము చేయాలన్నా బాగా వాటికి మేమే చేయవలసి వస్తుంది. కాబట్టి ఏదంటే మీరే మమ్మల్ని ఆదుకోవాల్సింది. అందరికీ దండాలండి. నేను రమేష్ వాళ్ళ మమ్మీని. నాకు అమ్మ చిన్ననాడే చనిపోయింది. నాకు తులసూరు కొడుకు మగ అండగా ఉండేది. వాడే తండ్రి తండ్రి ఈ కుటుంబాన్ని పోషించేది. ఇప్పుడు నా కొడుకు దూరమైండు. దయచేసి మా పిల్లల్ని మమ్మల్ని ఆదుకోండి. దండాలండి. నా బాధ అర్థం చేసుకోండి. మా డాడీ 22వ తారీఖు యాక్సిడెంట్ లో చనిపోయారు. మాకు ఇప్పటికి ఇంకా ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇంట్లో కూడా ఉండాలనిపించట్లేదు డాడీ లేకుండా. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం మేము. నేను బీటెక్ కంప్లీట్ చేశాను మెటలర్జీ డిపార్ట్మెంట్ లో IIIT బాసరాలో. దాంట్లో ఎక్కువగా జాబ్స్ వేకెన్సీస్ లేకపోవడం వల్ల నాకు ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దామని ఆల్రెడీ కోర్స్ తీసుకుంటున్నాను. ఇంకో 3 to 4 months లో అయిపోతుండే. తర్వాత నేను బాగా సెటిల్ అయిదామని డాడీతో కూడా మాట్లాడాను. డాడీ ఒప్పుకున్నారు. కానీ అది అవ్వలేకపోతుందా అనే బాధ ఎక్కువ అయిపోతుంది డాడీ లేకపోయేసరికి. ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు అసలు. నా పేరు పూజిత. నేను శ్రీనిధి కాలేజ్ లో రీసెంట్ గా బీటెక్ కంప్లీట్ అయింది. ఇది ఇంకా నేను నమ్మలేకపోతున్నా, తీసుకోలేకపోతున్నా. మమ్మీ కూడా చిన్నప్పుడే చనిపోయింది. డాడీ మా ఇద్దరిని పెంచలేదు. మా ఫ్యామిలీ మొత్తంనే డాడీ చూసుకున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఎప్పుడు దేవుడి దగ్గర కూడా వెళ్ళలేదు. అందరు డాడీ దగ్గరికే వస్తారు. సో ఇది నేను తీసుకోలేకపోతున్నా. రమేష్ వాళ్ళ తమ్ముడిని ఇంటికి దిక్కు పెద్దోడు. ఇంటిని ఒక క్రమశిక్షణలో పెంచి ఒక ఆధారం మాకు ఉండేది. ఆయన మాట మీద మా ఇంటి కుటుంబం అయినా, మా వాళ్ళైనా, ఎవరైనా ఆయన మాట తీసేయకుండా మెదిలి మమ్మల్ని ఒక రూటుకు ఒక దిక్కు తీసుకొచ్చినోడే, మా దిక్కు ఉన్నోడే పోయిండు. నా పేరు సురేష్. మా అన్నయ్య రమేష్ గారు 22వ తారీఖు రాత్రి 10 గంటలకు యాక్సిడెంట్ వల్ల చనిపోయారు. సో కారు అతివేగంగా వచ్చి మా అన్నయ్య మోటార్ సైకిల్ని గుద్దడం వల్ల ఆయన అకస్మాత్తుగా మరణం జరిగింది. అతని కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల మా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు రోడ్డు మీద ఉంది. సో తనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. మా వదిన గారు 2016లో చనిపోయారు. అప్పటి నుంచి అన్నయ్యనే మా అమ్మ నాన్నల్ని కానీ, పిల్లల్ని కానీ మా అన్నయ్యనే చూసుకోవడం, ఫ్యామిలీ మొత్తం మా అన్నయ్యనే పోషించడం వల్ల ఇప్పుడు మాకు తీరని లోటు జరుగుతుంది. సో సుమన్ టీవీ తరపు నుంచి మా అన్నయ్య పిల్లలకి మా అమ్మ నాన్నలకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. మా అన్నయ్య కొడుకండి. మొన్న శుక్రవారం 22 తారీఖు నాడు నైటు కారు ప్రమాదంలో జరిగిపోయిండు. ఆ తల్లి తండ్రి లేని అనాథలు అయిపోయారు పిల్లలు. ఇప్పుడు ఎందుకంటే తల్లి తండ్రి వాడయ్యే పెంచిండు. తల్లి లేకున్నా కూడా వాడు తల్లి స్థానంలో ఉండి ఆ పిల్లల్ని ఇంత పెద్దగా చేసుకున్నాడు. పిల్లల్ని మంచిగా ఒక క్రమశిక్షణగా పెంచుకున్నాడు. పిల్లల చదువు బీటెక్ వరకు మంచిగా చదివించిండు. ఇక పెళ్లి ప్రపోజ్ పెట్టుకుందాము నెక్స్ట్ ఇయర్ అనే
ప్రాసెస్ లో ఉన్న క్రమంలో ఇప్పుడు హఠాత్ వాళ్ళకి కాదు, ఇప్పుడు మేము కూడా భరించలేని పరిస్థితుల్లోనే ఉన్నాము. కానీ ఇప్పుడు ఏ రూపకంగా చూసినా కూడా వాళ్ళకు ఏ రూపకంగా ఎవరైనా కూడా వాళ్ళకు సహాయం చేయడానికే ముందుకు రండి. ఎందుకంటే తల్లి లేదు, తండ్రి లేడు, తాత నానమ్మ వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళని చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ టీవీ ద్వారా వాళ్ళు మీకు కనబడతారు. వాళ్ళని చూసి మీకు ఏ రూపకంగా సహాయం చేయాలనుకున్నా చేయగలగారు. ఎవరైనా చేయండి. మీరు కూడా ఈ కారు ప్రమాదం చేసిన ఆయనను కూడా మీరు ఏ రూపకంగానన్నా వాళ్ళకు సాయం చేసేటట్టు చేయండి. ఇంతకంటే ఎక్కువ కూడా చెప్పలేను నేను. కుటుంబ సభ్యులు చెప్తున్న దాన్ని బట్టి 22వ తారీఖు రాత్రి ఒక 10-10:30 ప్రాంతంలో రమేష్ గారు ఏదో పని మీద అక్కడికి బయటికి వెళ్ళడం, వారి యొక్క 2-వీలర్ బండిని అతి వేగంగా వచ్చిన కారు రాంగ్ రూట్లో వచ్చి ఢీకొన్నదని చెప్తున్నారు. రమేష్ గారు స్పాట్లోనే చనిపోవడం జరిగింది. వారు ఎల్కతుర్తిలో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. అలాగే ఈ ఇంటికి పెద్ద కుమారుడు. వారి యొక్క తండ్రి గారిని చూడొచ్చు, వారి యొక్క తల్లి గారు, 2 అమ్మాయిలు, వారి యొక్క అన్న తమ్ములు. ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఎవరి యొక్క నిర్లక్ష్యమో ఈ కుటుంబానికి శాపంగా మారి 2 వృద్ధులైన తల్లిదండ్రులు, అలాగే 2 అమ్మాయిలు, వారి యొక్క భార్య కూడా 2016లో అనారోగ్యంతో చనిపోయిన క్రమంలో కూడా రమేష్ గారు వేరే పెళ్లి చేసుకోకుండా అమ్మాయిలకు కంటికి రెప్పలా వారిని కాపాడుకొని వాళ్ళందరికీ దూరమై కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఈ కుటుంబం విధి ఈ విధంగా పగబట్టి ఈ కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన పరిస్థితి ఉంది. మనసున్న మహారాజులు ఈ అమ్మాయిలకు ఏదైనా ఉపాధి చూపించాలని ఈ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్, సుమన్ టీవీ. వాడే తండ్రి ఈ కుటుంబాన్ని పోషించేది. మాకు ఇప్పటికి ఇంకా ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇంట్లో అసలు ఇంట్లో కూడా ఉండాలనిపించట్లేదు డాడీ లేకుండా.